మామ తిన్నావారా? ఇంకా లేదురా, చెప్పు. మామ నీకు గుర్తుందారా మన చిన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు ఆకలేస్తుంది మామ అంటే ఆ క్రీమ్ బిస్కెట్ తీసి నీకు ఇచ్చా కదరా? ఎలా మర్చిపోతారా, నువ్వు 2 రోజులకు ఒకసారి గుర్తు చేస్తానే ఉంటావు కదా. ఇప్పుడేం కావాలో చెప్పు. అంటే ఒక 200 కొట్టు మామ, అవసరం ఉంది. బేసిక్ ఇలాంటి ఫ్రెండ్స్ డైరెక్ట్ గా డబ్బులు అడగకుండా ముందు ఎమోషనల్ గా మాట్లాడి వాళ్ళు చిన్నప్పుడు ఇచ్చిన చాక్లెట్ క్రీమ్ బిస్కెట్ గురించి చెప్పి తర్వాత మన అకౌంట్ ని నాకేస్తారు. మామ నాకు 500 కావాలి కొట్టరా, మంత్ ఎండ్ కల్లా ఇచ్చేస్తా. మంత్ ఎండ్. బేసిక్ ఇలాంటి ఫ్రెండ్స్ చాలా తెలివైన వాళ్ళు. మంత్ ఎండ్ కల్లా ఇచ్చేస్తా అని చెప్తాడు, కానీ ఈ మంత్ ఎండా నెక్స్ట్ మంత్ ఎండా అని చెప్పడు. వాడు చెప్పే మంత్ ఎండ్ వచ్చేసరికి కొన్నిసార్లు ఇయర్స్ కూడా ఎండ్ అయిపోతా ఉంటాయి. మరి వాడు తెలివైన వాడు అనుకొని ఎదుటి వాళ్ళని షర్కిల్ రేతో అనుకుంటాడో వాడికే తెలియాలి. మన గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వచ్చారా, అకౌంట్ పని చేయట్లేదు, ఒక 100 కొట్టరా, నీకు గంటలో కొట్టేస్తారా? గంటలో. జనరల్ గా మీరు మంత్ ఎండ్కి ఇస్తా అన్న ఫ్రెండ్ అయినా నమ్మచ్చేమో, కానీ ఇలా గంటకి ఇచ్చేస్తా అరగంటకి ఇచ్చేస్తా అన్న ఫ్రెండ్ మాత్రం చచ్చిన నమ్మకూడదు. నిజంగా గంట తర్వాత ఇచ్చేస్తా అన్నాడు కదా అని మీరు ఫోన్ చేస్తే ఆడి ఫోన్ ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేస్తాం. హలో మామ, కొట్టు దగ్గర ఉన్నారా? కొంచెం డబ్బులు తక్కువ ఉంది, కొట్టవా? ఎంత తక్కువైందిరా? 15 రూపాయలేరా? 15 రూపాయల? అరే నాకు తెలియక అడుగుతున్నా, నువ్వు 5 రూపాయలు తీసుకొని అంత ధైర్యంగా ఎలా వెళ్ళిపోయారు కొట్టు దగ్గరికి? నువ్వున్నావని ధైర్యమేరా? ఏ మాట కామాట, వీళ్ళ ధైర్యానికి మాత్రం మెచ్చుకోవాల్సిందే. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్సే ఉన్నారా? అయితే కమెంట్స్లో ట్యాగ్ చేయండి.